ఎమ్మికనూరు పట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. గోనిగండ్ల మండలం పెద్ద నెలటూరుకు చెందిన నరేంద్రను అతని భార్య పద్మ, ప్రియుడు వంశీ కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 21 రాత్రి నరేంద్ర మద్యం సేవించి నిద్రలో ఉండగా వంశీని ఇంటికి పిలిపించి గొంతుపై దాడి చేశారు. నమస్కారం అండి. మనకి మార్చి నెల 23వ తారీఖు 2026 సంవత్సరంలో కలుగొట్ల గ్రామ విఆర్ఓ గారైన సుబ్బలక్ష్మి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కలుగొట్ల గ్రామ పంచాయతీ శివారులో ఉన్న మహాలక్ష్మి జిన్నింగ్ మిల్స్ ఆపోజిట్ లో ఉన్న మన అక్కడ పోరంబోకు సర్వే నెంబర్ 279 నాగలాపురం వంక పోరంబోకు సర్వే నెంబర్ 279 పొలంలో బోయ ఈరన్న గారు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటకి తూర్పు దిశలో ఒక మగ వ్యక్తిని చంపి కాల్చినట్టు ఉందని ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 35/2026 కు ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు మన గౌరవనీయులైన కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు నా ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ మగ వ్యక్తి మనకి ఫస్ట్ ఎవరో కూడా గుర్తు తెలియదు. సో ఆ ఫొటోస్ ని మనం తీసి అన్ని వాట్సాప్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో సర్క్యులేట్ చేయడం వలన కొంతమంది ఆయన్ని గుర్తుపట్టి అతను గోనిగండ్ల మండలంలోని పెద్దనల్లటూరు గ్రామ నివాసి అయిన పులి నరేంద్ర అలియాస్ ఏసేపుగా గుర్తించి మనకు సమాచారం అందించడం అయినది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అతని శవాన్ని గుర్తుపట్టి అతనికి ఇలా ఎవరైతే చంపి కాల్చారు అని చెప్పి చూసిన దాని ప్రకారం అతని భార్య అయిన పద్మ మరియు ఆమెకి ఒక వివాహేతర సంబంధం ఉంది. అతను కూడా వంశీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతో వీళ్లు చంపి ఉండవచ్చు అని మనకి అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో మనం దర్యాప్తు నిర్వహించి 2 టీమ్స్ గా డివైడ్ చేసి మన రూరల్ ఎస్ఐ గారైన శ్రీనివాసులు గారు, తర్వాత మన నందవరం ఎస్ఐ గారైన తిమ్మారెడ్డి గారు 2 దర్యాప్తు బృందాలుగా ఏర్పడి రూరల్ సిఐ గారు వీరి పర్యవేక్షణలో నా ఆధ్వర్యంలో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ దానిలో మనకి తెలిసిన విషయాలు ఏమిటంటే ఈ పద్మ లాయర్ ద్వారా ఇతనికి నరేంద్రకి నోటీసులు కూడా పంపడం జరిగింది. ఆ నేపథ్యంలో మళ్ళీ పెద్దలు పంచాయతీ చేసి వీళ్ళిద్దరిని కలపడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒక నెల క్రితం నుంచి ఎమ్మిగనూరు టౌన్ లో పద్మ యొక్క పుట్టిల్లైన ఎమ్మిగనూరు టౌన్ లో వాళ్ళ ఇంటి దగ్గరలో వీళ్ళు కూడా నివాసం ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు మనకి ఈ రోజు అంటే మార్చి 26వ తారీఖు 2026 సంవత్సరంలో ఎమ్మిగనూరు 8వ వార్డు విఆర్ఓ గారైన లింగేష్ గారి దగ్గరికి వెళ్లి పద్మ మరియు వంశీ వాళ్ళిద్దరూ కూడా ఎప్పటికైనా పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారన్న భయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లొంగిపోవడం జరగడంతో ఆయన తీసుకొచ్చి మన రూరల్ సిఐ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన కన్ఫ్యూషన్ మేరకు మనకు ఈ మర్డర్ వివరాలు తెలిసినది ఏంటంటే 21వ తారీఖు అంటే శనివారం, మార్చి 21వ తారీఖు శనివారం రోజు రాత్రి పద్మ తన ప్రియుడైన వంశీకి ఫోన్ చేసి వాళ్ళు ప్లాన్ ప్రకారం ముందే అనుకోవడంతో నరేంద్ర ఎప్పుడైతే ఇంటికి వచ్చి మద్యం సేవించి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆమె ఫోన్ కాల్ ఆధారంగా వంశీ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక నైఫ్ తో నరేంద్ర నిద్రపోతుండగా అతని గొంతు మీద మెడ కుడివైపు భాగంలో కత్తితో పడవడం జరిగింది. ఆ టైంలో అతను అరవడంతో ఈ పద్మ పిల్లలైన 3 కూతుర్లు ఉన్నారు. ఆమె పెద్ద కుమార్తె లేవడంతో ఈ పద్మ ఏం చేసిందంటే పిల్లల్ని తీసుకుని పక్క కుటుంబంలో వాళ్ళని పెట్టి తలిపేసి వచ్చి మళ్ళీ ఇతన్ని నరేంద్రని కదలకుండా కాళ్ళు పట్టుకోవడం జరిగింది. అతన్ని అక్కడ పడేసి అర్ధరాత్రి సమయంలో బైక్ లో ఉన్న పెట్రోల్ ఓపెన్ చేసి ఆ పెట్రోల్ శవం మీద చల్లి అగ్గిపెట్టితో నిప్పు అంటించేసి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనకి శవం దొరకడం, తర్వాత దర్యాప్తు చేయడం, ఈ రోజు వాళ్ళు లొంగిపోవడం జరిగింది. ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం పద్మ మరియు వంశీలకు ఉన్న వివాహేతర సంబంధం. ఈ రోజు వాళ్ళు వచ్చి విఆర్ఓ గారి దగ్గర లొంగిపోయిన తర్వాత మనం వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసిన వస్తువులు ఏంటంటే మృతుడి మోటార్ సైకిల్ ఏదైతే హత్య చేసిన తర్వాత మృతుడి యొక్క శవాన్ని మాయం చేయడానికి ఉపయోగించారో ఆ మోటార్ సైకిల్ AP21CC 2850 ఆ బైక్ ఒకటి, తర్వాత ఒక 3 సెల్ ఫోన్లు ఈ మృతుడిది, అమ్మాయిది పద్మది, తర్వాత వంశీది 3 సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. మామూలుగా ముందు ప్లాన్ ప్రకారం శవాన్ని అంటే ఒక మనిషిని చంపి శవాన్ని మాయం చేయడం ఎలా అట్లాంటివి వెబ్ సిరీస్ లో చూసి దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసినట్లుగా మనకి ఇచ్చిన కన్ఫ్యూషన్ లో తేలింది.